Today we continue the next theorems. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో థియరీ పార్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. మనం ప్రాబ్లమాటిక్ పార్ట్ అయిపోయింది, థియరీ పార్ట్ అయిపోయింది. థియరీ పార్ట్ స్టార్ట్ చేసాము, దాని కంటిన్యూషన్ అనమాట. సెకండ్ థీరం స్టేట్మెంట్ చూడండమ్మా. ఏ సీక్వెన్స్ కెనాట్ కన్వర్జెస్ టు మోర్ దాన్ వన్ లిమిట్, దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఈజ్ యూనిక్ అంట. స్టేట్మెంట్ 5 మార్క్స్ క్వశ్చనే. ఒకసారి చూద్దాము అసలు ఏమన్నాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు. ఏ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ తీసుకోండి అంటున్నాడు. నథింగ్ బట్ ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకోండి అంటున్నాడు. ఎలాంటి సీక్వెన్స్ తీసుకోమంటున్నాడు? ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్, లెట్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అయ్యింది అంటే, ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అయ్యింది అంటే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టేగా. ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అయ్యింది అంటే దానికి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. ఆ లిమిట్ అనేదంట ఆ సీక్వెన్స్ కి ఒక లిమిటే ఉంటుంది కానీ 2-3 లిమిట్స్ ఉండవంట అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏదైనా ఒక సీక్వెన్స్ కన్వర్జ్ అయితే గనక ఆ లిమిట్ అనేది, ఆ దొరికిన లిమిట్ అనేది ఒకటే యునిక్ గా ఉంటది కానీ 2-3 ఉండవు అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ద లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈజ్ యునిక్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. లిమిట్ అనేది ఒకటే ఉంటుంది కానీ 2-3 లిమిట్స్ ఒక సీక్వెన్స్ కి ఉండవు. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ కి ఒక లిమిటే ఉంటుంది. వన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ వన్ లిమిట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేద్దాం నాన్న. ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేద్దాము. ఇచ్చిన డేటా అంతా రాసి ఏం ప్రూవ్ చేయమంటున్నాడో కూడా రాద్దాం. గివెన్ let sequence Sn is a convergent sequence. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటున్నాను. that sequence Sn is a convergent sequence. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను. సీక్వెన్స్ కన్వర్జెంట్ అయ్యింది అంటే కంపల్సరీ దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే, ఆ సీక్వెన్స్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. నేను ఏమని తీసుకుంటున్నానంటే ఆ సీక్వెన్స్ అనేది 2 లిమిట్స్ అనేవి ఈ సీక్వెన్స్ కి ఎగ్జిస్ట్ అవుతున్నట్టు తీసుకుంటున్నా. యాక్చువల్గా నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నా, అది కన్వర్జెంట్ అయితే గనక దానికి ఒక లిమిటే ఉంటుందని ప్రూవ్ చేయాలి, ఒక లిమిటే. కానీ మనం కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాము, అంటే రాంగ్ వేలో. ఒక లిమిటే ఉందని ప్రూవ్ చేయమంటున్నాడు, మనమేమో 2 లిమిట్స్ ఉంటే ఏమైద్ది అని తీసుకుందాం. ఇదే సీక్వెన్స్ కి 2 లిమిట్స్ ఉంటే ఏమైద్ది అని రాంగ్ వేలో, కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి మనం ఏమని ప్రూవ్ చేస్తాము, ఫైనల్ గా ఈ 2 లిమిట్స్ ఒక్కటే అని ప్రూవ్ చేద్దాం. మనం చేయమన్నది ఒక సీక్వెన్స్ కి ఒక లిమిటే ఉందని చెప్పండి అంటే మనం ఏం చేస్తున్నామంటే కాంట్రడిక్షన్ వేలో 2 లిమిట్స్ ఉంటే ఏమైద్ది అని తీసుకుంటున్నాను. 2 లిమిట్స్ ఉంటే ఏమైద్ది అని తీసుకుని స్టార్ట్ చేస్తున్నా. అంటే ఎల్ అనేది లిమిటే ఎస్ఎన్ కి, ఎల్ డాష్ కూడా లిమిటే ఎస్ఎన్ కి. అంటే 2 లిమిట్స్ ఉన్నట్టు తీసుకుంటున్నాను. ఉంటే ఏమైద్ది అని వెళ్తే మనకి ఫైనల్ గా ఒక రాంగ్ అని వస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఏదో కండిషన్ దగ్గర ఫాల్స్ వస్తుంది. ఆ ఫాల్స్ ఎందుకు వస్తుంది, 2 లిమిట్స్ ఉన్నాయని తీసుకోవడం వల్ల. కాబట్టి కంపల్సరీ ఆ లిమిట్స్ ఏమైపోవాలి, ఈక్వల్ అయిపోవాలి. అంటే ఆ సీక్వెన్స్ కి ఎన్ని లిమిట్స్ ఉన్నట్టు, ఒక లిమిటే ఉన్నట్టు. అలా అనమాట. కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాం మనం. కాంట్రడిక్షన్ వేలో సపోజ్ చేసుకుని వెళ్దాం. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను, ఓకే, దానికి 2 లిమిట్స్ ఉన్నాయని తీసుకుంటున్నాను. సపోజ్ ఇఫ్ పాసిబుల్ మనం ప్రూవ్ చేయాల్సిన రాద్దాం. ఫస్ట్ we have to prove that sequence Sn has unique limit ఉందని ప్రూవ్ చేయాలి. అంటే ఒక లిమిటే ఉందని ప్రూవ్ చేయాలి. మన డేటా ఏంటి, ఒక సీక్వెన్స్ తీసుకున్నాను, అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్నాను. కన్వర్జెంట్ సీక్వెన్స్ అయ్యింది అంటే కంపల్సరీ దానికి ఏమి ఉన్నట్టు, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. కాబట్టి దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ Sn. ఓకేనా. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటున్నాడంటే కంపల్సరీ దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే.
లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. మనం చెప్పాల్సింది ఆ లిమిట్ అనేది యూనిక్ అని చెప్పాలి. ఆ లిమిట్ అనేది యూనిక్ అని చెప్పాలి. కాంట్రడిక్షన్ వేలో వెళ్తున్నాము. సపోజ్ ఇఫ్ పాసిబుల్ sequence Sn has two limits. Sequence Sn has two limits. రెండు లిమిట్స్ ఉన్నాయని సపోజ్ చేసుకుంటున్నా కాంట్రడిక్షన్ వేలో. ఆ లిమిట్స్ ఏంటి? దే ఆర్ ఆ లిమిట్స్ నేనేమనుకుంటున్నానంటే ఎల్ అండ్ ఎల్ డాష్ రెండు లిమిట్స్ ఉన్నాయని తీసుకుంటున్నాను. అంటే ఎల్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ Sn అండ్ ఎల్ డాష్ ఈజ్ ఆల్సో లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ Sn అనమాట. దట్ ఇంప్లైస్ ఎల్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ Sn, limit of the sequence Sn, and also L dash is also a limit of the sequence Sn. ఈ సీక్వెన్స్ కి రెండు లిమిట్స్ ఉన్నాయని తీసుకున్నాను. సరే, L is the limit of the sequence అన్నా కదా, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ డెఫినేషన్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ డెఫినేషన్ అంటే కన్వర్జెంట్ డెఫినేషనే. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అన్న కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్న ఒకటే, డెఫినేషన్ ఒకటే. L is the limit of the sequence Sn means that implies sequence Sn converges to L. Sequence Sn converges to L. Definition that implies for each epsilon greater than 0 there exists M1 belongs to capital N. M anukuntla M1 antunnanu. Such that for N belongs to capital N, mod Sn minus L less than epsilon for all n greater than or equal to M1. Equation 1. And also L dash is the another limit of the sequence. Another limit. And also L dash is another limit. ఇంకొక లిమిట్ అని తీసుకుంటున్నాను. Another limit of the sequence Sn. ఇంకో లిమిట్ తీసుకున్నాను. ఎల్ డాష్ కూడా ఇంకో లిమిట్ కదా. లిమిట్ అంటే డెఫినేషన్ కన్వర్జెంటేగా. దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు ఎల్ డాష్. సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు ఎల్ డాష్. సరే, కన్వర్జెంట్ డెఫినేషన్ that implies for all epsilon greater than 0 there exists M2 belongs to capital N. ఇక్కడ M2 అన్నాను. such that for n belongs to capital N, mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M2. For all n greater than or equal to M2. Okay. సరే, ఇది ఈక్వేషన్ 2 అంటున్నాను. ఈక్వేషన్ 2. ఓకే, యాక్చువల్గా థీరం స్టేట్మెంట్ ఏంటి? ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యిద్ది. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిద్ది. ఆ లిమిట్ అనేది యూనిక్ అని ప్రూవ్ చేయాలి. కానీ కాంట్రడిక్షన్ వేలో ఏం చేస్తున్నాను? యూనిక్ అని చెప్పడం కోసం 2 లిమిట్స్ ఉంటే ఏమైద్ది అని తీసుకుని వెళ్తున్నాం. 2 లిమిట్స్ ఉంటే ఒక సీక్వెన్స్కి, ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్కి 2 లిమిట్స్ ఉంటే ఏమైద్దని తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఎల్ అనేది లిమిటే, ఎల్ డాష్ అనేది లిమిటే. అంటే ఎస్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది, ఎస్ఎన్ అనేది ఎల్ డాష్ కూడా కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుని ఆ డెఫినేషన్స్ రాశాను. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్స్ మాత్రమే రాసాము. ఓకే, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ రాసాము. సరే, ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లోనేమో మనకు ఒక కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ 1లోనేమో ఇక్కడ M1 అని తీసుకున్నాను. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M1. అంటే ఈ కండిషన్ ఏది? మోడ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అనే కండిషన్ M1 నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. అలాగే
ఈక్వేషన్ 2 mod Sn మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ అనే ఈ కండిషన్ M2 నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే సాటిస్ఫై చేస్తుంది అని మీనింగ్ అనమాట. సరే, ఇక్కడ నేను ఇంకో ఎలిమెంట్ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్సిడర్ చేసుకుంటున్నాను M అని. M ఎలా తీసుకుంటున్నానంటే మినిమం ఆఫ్ M1, M2. మినిమం ఆఫ్ M1, M2ని స్మాల్ m అంటున్నాను. మినిమం ఆఫ్ M1, M2. మరి ఈ రెండిట్లో అంటే M1, M2లో ఏదైతే చిన్నదో, ఈ రెండిట్లో M1, M2 అనే రెండు న్యాచురల్ నెంబర్సే. M2 న్యాచురల్ నెంబరే, M1 కూడా న్యాచురల్ నెంబరే. ఈ రెండు న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ని నేనేమంటున్నానంటే M అంటున్నాను. స్మాలెస్ట్ నెంబర్ M కాబట్టి ఇప్పుడు నేను ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఎలా రాసేస్తున్నానంటే దట్ ఇంప్లైస్ ఫస్ట్ అది ఆ లైన్ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 we get ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 నుంచి ఎలా వస్తుందంటే ఈక్వేషన్ 1 mod Sn minus L less than epsilon for all n greater than or equal to ఇక్కడ M1 అని ఉంది కదా, నేను M అని రీప్లేస్ చేస్తున్నా. స్మాల్ M1 ప్లేస్లో M రీప్లేస్ చేస్తున్నాను. mod Sn minus L less than epsilon for all n greater than or equal to M. అలాగే ఈక్వేషన్ 2లో కూడా mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M2 అని ఉంది. ఈక్వేషన్ 2లో M2 ప్లేస్లో M రీప్లేస్ చేస్తున్నాను. mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M. ఈ రెండింటిని కలిపి ఈక్వేషన్ 3 అంటున్నాను. అది ఎలా సెలెక్ట్ చేసుకున్నాము? యాక్చువల్గా ఈక్వేషన్ 1 అంటే mod Sn minus L less than epsilon for all n greater than or equal to M1 అని ఉండాలి. ఈక్వేషన్ 1 అయితే ఇదిగోండి, ఈక్వేషన్ 1 అయితే for all n greater than or equal to M1 అని ఉండాలి. ఈక్వేషన్ 2 అయితే mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M2 అని ఉండాలి. కానీ నేనేం చేశానంటే M ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల, M ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? మినిమం ఆఫ్ M1, M2. M1, M2లో మినిమం నెంబర్ని M అనుకోవడం వల్ల నేనేం చేశానంటే ఈ M1 ప్లేస్లో Mని, ఈ M2 ప్లేస్లో కూడా Mని రీప్లేస్ చేశాను. Mని అది ఎలా రీప్లేస్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు M1, M2లో ఫర్ ఎగ్జాంపుల్ M1, M2లో M1 చిన్నది అనుకోండి. ఒకవేళ సేమ్ అలాగే M2 కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ M1, M2లో M1 స్మాలెస్ట్ నెంబర్ అనుకోండి. M1 చిన్నదైతే అప్పుడు స్మాల్ m ఎంత అవుతుంది? M1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 7 ఈ రెండిట్లో చిన్నదేది 2. కాబట్టి రెండిట్లో చిన్నదాన్ని మనం ఏమనుకున్నాము? M. అంటే ఇప్పుడు M వాల్యూ ఎంత అవుతుంది? 2. అలా అనమాట. అంటే ఇప్పుడు నాకు స్మాలెస్ట్ నెంబర్ స్మాల్ M1 అనుకున్నా కదా, M ఈక్వల్ టు ఎంత అవుతుంది? M1 అవుతుంది. అంటే ఎగ్జాంపుల్గా అనుకుంటున్నాను. M1 ఉన్న చోట M రీప్లేస్ చేయొచ్చు కదా, M1 ఉన్న చోట M రీప్లేస్ చేయొచ్చు. అంటే ఈక్వేషన్ 1లో ఈ M1 ఉన్న చోట ఇంకో దీని ప్లేస్లో M రీప్లేస్ చేసేసా. ఎంత అవుతుంది? mod Sn minus L less than epsilon for all n greater than or equal to M. ఇదిగోండి, for all n greater than or equal to M. ఈక్వేషన్ 1లో M1 ఉన్న చోట M రీప్లేస్ చేశా. మరి ఈక్వేషన్ 2లో కూడా M2 ఉన్న చోట కూడా M రీప్లేస్ చేశాం కదా, అది ఎలా అంటే కనుక ఇదిగో నెంబర్ లైన్ తీసుకున్నాను. ఈ నెంబర్ లైన్ మీద M1, M2లో M1 స్మాలెస్ట్ అన్నాను కాబట్టి ఫస్ట్ M1 రావాలి, తర్వాత M2 రావాలి. నెంబర్ లైన్ అంటే చిన్న నెంబర్స్ ఫస్ట్ వస్తాయి, పెద్ద నెంబర్స్ తర్వాత వస్తాయి కాబట్టి అలా తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ M1 ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడో చోట M2 ఇక్కడెక్కడ ఉంటుంది నెంబర్ లైన్ మీద. ఇప్పుడు నాకు ఈక్వేషన్ 2 ఏంటిది? mod Sn minus L dash less than epsilon for all n greater than or equal to M2.
అంటే ఈ కండిషన్ ఏంటి? M2 నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రం ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. M2 నుంచి అంతకన్నా ఎక్కువ వాటిలన్నిటికీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. మరి అన్నిటికి M2 నుంచి అన్నిటికన్నా ఎక్కువ, అన్నిటికి M2 నుంచి కన్నా ఎక్కువ అంటే ఇవన్నీ ఇక్కడి నుంచి అన్నిటికీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంతకన్నా ఎక్కువ వాటిలన్నిటికీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందన్నా కదా. కాబట్టి ఇన్ పర్టిక్యులర్ ఇక్కడ నాకు స్మాల్ m1 అంటే స్మాల్ ఈక్వేషన్, ఇదేమో ఈక్వేషన్ 2, ఈ కండిషన్ ఏమో ఈక్వేషన్ 2, ఆ కండిషన్ ఈక్వేషన్ 2 అవుతుంది. ఇక్కడ మరి m1 నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి ఈక్వేషన్ 1 అవుతుంది. ఈక్వేషన్ 1 ఏమో ఇక్కడ నుంచి మిగతా అన్నిటికీ అనమాట. ఇది ఈక్వేషన్ 1. m1 నుంచి సాటిస్ఫై చేసేదేమో ఈక్వేషన్ 1. m1, m1+1, m1+2, m1+3 ఇలా వీటిలన్నిటికీ ఈక్వేషన్ 1 సాటిస్ఫై చేస్తుంది. వీటిలన్నిటికీ సాటిస్ఫై చేస్తుంది అంటే m1 తర్వాత వచ్చే ప్రతి నెంబర్కి, m1+1, m1+2, m1+3, m1+2 అండ్ సో ఆన్. మధ్యలో m2 కూడా వస్తుంది కదా ఎక్కడో ఒక చోట. అంటే ఈక్వేషన్ 1 అనేది m1 తర్వాత వచ్చే ప్రతి నెంబర్కి సాటిస్ఫై చేస్తుందంటే ఈక్వేషన్ 1 తర్వాత m1 తర్వాత m2 నెంబర్ కూడా వస్తుంది. m2 నెంబర్ దగ్గర కూడా సాటిస్ఫై చేస్తున్నట్టేగా. m2 నెంబర్ దగ్గర కూడా ఈక్వేషన్ 1 సాటిస్ఫై చేస్తున్నట్టే. m2 నెంబర్ దగ్గర కూడా ఈక్వేషన్ 1 సాటిస్ఫై చేస్తున్నట్టే. అంటే m2 నెంబర్ దగ్గర ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ m1 ప్లేస్లో m రీప్లేస్ చేశాను కదా. ఈక్వేషన్ 1లో m1 ప్లేస్లో m రీప్లేస్ చేశాను కాబట్టి ఇక్కడ m1 కూడా సాటిస్ఫై చేస్తున్నట్టు కాబట్టి m అని రీప్లేస్ చేస్తున్నా దీని ప్లేస్లో కూడా. ఓకే, ఇక్కడ నాకు కండిషన్ ఏంటంటే ఈక్వేషన్ 1 ఏమో m1 నుంచి సాటిస్ఫై చేస్తుంది, ఈక్వేషన్ 2 నేమో m2 నుంచి సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఈక్వేషన్ 1 చూడండి. m1 నుంచి అంతకన్నా ఎక్కువ వచ్చే ప్రతి టర్మ్కి సాటిస్ఫై చేస్తుంది. m1 నుంచి ఇక్కడ m1 నథింగ్ బట్ స్మాల్ m. కాబట్టి ఇక్కడ నాకు ఈక్వేషన్ 1లో m1 వచ్చి m రీప్లేస్ చేశాను. m కన్నా ఎక్కువ m+1కి రాయొచ్చు, m+2కి రాయొచ్చు, m+3కి రాయొచ్చు, m+4కి రాయొచ్చు కండిషన్. ఇన్ పర్టికులర్ m2 కూడా m1 తర్వాత వచ్చేది అంటే m2 కూడా రాయొచ్చు. ఈ కండిషన్, ఇదే కండిషన్ m2 కూడా రాయొచ్చు. కాకపోతే అక్కడ నేను m1 ప్లేస్లో ఎంత రీప్లేస్ చేశాను? m రీప్లేస్ చేశాను. కాబట్టి ఇక్కడ నేను m2 ప్లేస్లో కూడా ఎంత రీప్లేస్ చేస్తున్నాను? m అని రీప్లేస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది ప్రతి పాయింట్ రాద్దాం. ఫస్ట్ m1కి mod sm మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1 అంటే m. mod m+1 మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అంటే m+1 కూడా అని. ఇక్కడ ఇన్ పర్టికులర్ m+1కి n ఈక్వల్ టు m+1కి, ఇక్కడ n ఈక్వల్ టు mకి, m+2కి, m+3కి, m+4కి, ఇన్ జనరల్ n ఈక్వల్ టు m2 కూడా. అంటే mod sm2 మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇదిగోండి ఇక్కడ ఎలా రాసామో యాజ్ ఇట్ ఈస్గా రాశాను. కాబట్టి ఇన్ పర్టికులర్ m2 ప్లేస్లో కూడా ఇక్కడ m2 ప్లేస్లో కూడా m రీప్లేస్ చేయొచ్చు. m2 ప్లేస్లో కూడా నేను ఏం చేశానంటే m రీప్లేస్ చేశాను. అలా రీప్లేస్ చేశాను డైరెక్ట్గా రాసేసి ఆ కండిషన్ ఇక్కడ ఇలా రాశాను. ఇదిగోండి mని మినిమమ్ ఆఫ్ m1, m2 అని సెలెక్ట్ చేసుకుని ఈక్వేషన్ 1లోను m1 ఉన్న చోట m రీప్లేస్ చేశాను, ఈక్వేషన్ 2లోను m2 ఉన్న చోట m రీప్లేస్ చేశాను. అది డైరెక్ట్ కలిపి రెండింటిని ఈక్వేషన్ 3 అన్నాను. అదే డైరెక్ట్ రాసేసాం. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇలా ఇచ్చామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్స్ తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 కండిషన్స్ వచ్చాయి. ఈ 3 కండిషన్స్ వచ్చిన తర్వాత మనం ఒకటి సపోజ్ చేసుకుంటున్నాము. ఏమని సపోజ్ చేసుకుంటున్నానంటే ఇక్కడ నేను కన్సిడర్
ఎప్సిలాన్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని కన్సిడర్ చేసుకుంటున్నాను. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్, ఎల్ అనేది లిమిట్, ఎల్ డాష్ అనేది లిమిట్. ఎల్ మైనస్ ఎల్ డాష్ మోడ్యులస్ వేసాను. మోడ్యులస్ వేసానంటే ఒక పాజిటివ్ వాల్యూగా కంపల్సరీ, కాబట్టి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అంటే మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని సపోజ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ నాకు ఈ అనాలిసిస్ పార్ట్ మొత్తం ఎప్సిలాన్ వాల్యూ థీరం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. థీరం బట్టి ఎప్సిలాన్ మనం ప్రతిసారి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ థీరంలో ఎప్సిలాన్ అంటే సమ్ L/2 లాగా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఈ థీరంలో ఎప్సిలాన్ అంటే మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఒక్కొక్క థీరంకి ఒక్కొక్కలాగా సెలెక్ట్ చేసుకుంటాం. థీరం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్సిలాన్ అనమాట. ఈ థీరంకి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సరే, నెక్స్ట్ అలాగే ఇక్కడ కన్సిడర్ అనకుండా చూజ్ అనండి, లేకపోతే చూజ్ అంటే సరిపోతుంది. చూజ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు అనేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. క్లియర్లీ అది పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే మోడ్యులస్ వాల్యూ ఉంది కాబట్టి. సరే, ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నాను. కన్సిడర్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ కన్సిడర్ చేసుకున్నాను. దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ఎల్ మైనస్ ఒక ఎస్ఎన్ని యాడ్ చేశాను, ఒక ఎస్ఎన్ని సబ్ట్రాక్ట్ చేశాను, మైనస్ ఎల్ డాష్. ఎల్ మైనస్ ఎల్ డాష్ మధ్యలో ఒక ఎస్ఎన్ యాడ్ చేశాను, ఒక ఎస్ఎన్ సబ్ట్రాక్ట్ చేశాను. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక పెయిర్ అనుకోండి, నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్ ఒక పెయిర్ అనుకోండి. మోడ్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. ఆ రూల్ అప్లై చేస్తున్నాను. మోడ్యులస్ మీద రూల్స్. మోడ్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. ఆ రూల్ అప్లై చేశాను. మోడ్ ఏ మైనస్ బి అన్నా, మోడ్ ఏ మైనస్ బి అన్నా, మోడ్ బి మైనస్ ఏ అన్నా ఒకటే, జనరల్ ప్రాపర్టీది. మోడ్ ఏ మైనస్ బి అన్నా, మోడ్ బి మైనస్ ఏ అన్నా ఒకటే, కాబట్టి దీని ప్లేస్లో దట్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎస్ఎన్ అన్నా, ఎస్ఎన్ మైనస్ ఎల్ అన్నా ఒకటే. నెక్స్ట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అంటే ఈక్వేషన్ 3లో చూడండి. ఈక్వేషన్ 3లో మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ నథింగ్ బట్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఈక్వేషన్ 3 యూజ్ చేస్తున్నాను. ఈక్వేషన్ 3 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం కూడా అప్లై అవుతుంది. అలాగే ఈక్వేషన్ 3 మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 3ని 2 సార్లు ఇక్కడ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ యూజ్ చేస్తున్నాను. రెండిట్లోనూ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం కామన్. లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ less than epsilon. Mod Sn minus L less than epsilon plus mod Sn minus L less than epsilon. Okay na, since by equation 3. Equation 3 నుంచి యూస్ చేసుకున్నాను. Nothing but 2 into epsilon that equal to, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం ఎప్సిలాన్ చూస్ చేసుకున్నాం కదా. ఈ థీరంకి ఎప్సిలాన్ అంటే ఎలా చూస్ చేసుకున్నాం, మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ బై 2 అనండి, బై 2. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ బై 2 అని చూస్ చేసుకోండి. అలా చేస్తేనే థీరం కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ థీరమ్స్ అనమాట. కాబట్టి థీరం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్సిలాన్. ఈ థీరంకి ఎప్సిలాన్ అంటే ఇలా, ఇంకొక థీరంకి ఎప్సిలాన్ అంటే వేరేలాగా. అలా థీరం మీద డిపెండ్ అయ్యి ఎప్సిలాన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది గుర్తుంచుకోవడమే, మనం కంపల్సరీ గుర్తుంచుకోవడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఎప్సిలాన్ అంటే ఈ థీరంకి మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ బై 2 అని సెలెక్ట్ చేసుకున్నాను. కంపల్సరీ మోడ్యులస్ వాల్యూ అంటే పాజిటివ్, బై 2 అన్న పాజిటివ్, పాజిటివ్ బై పాజిటివ్ అంటే పాజిటివ్. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకుంది మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్. ఒక ఎస్ఎన్ యాడ్ చేశాను, ఒక ఎస్ఎన్ సబ్ట్రాక్ట్ చేశాను. నెక్స్ట్ మోడ్యులస్ బై పార్ట్స్ ప్రాపర్టీ యూజ్ చేశాను. మోడ్ ఏ మైనస్ బి అన్న, మోడ్ బి మైనస్ ఏ అన్న ఒకటే. ప్లస్ ఈక్వేషన్ 3 నుంచి లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనే కండిషన్ అప్లై అవుతుంది. 2 ఎప్సిలాన్, 2 ఇంటూ ఎప్సిలాన్ అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగిలింది, మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్. అంటే మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ మిడిల్లో మనకి లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని వచ్చింది. That implies mod L minus L dash
లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని వచ్చింది. ఇదిగోండి మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ మిడిల్లో లెస్ దాన్ వచ్చింది. లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అవ్వాలి, కానీ లెస్ దాన్ వచ్చింది. ఇది రాంగ్. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇది రాంగ్. ఈ రాంగ్ అంతా ఎందుకు వచ్చింది అసలు? ఇదంతా మనం 2 లిమిట్స్ ఉన్నాయని సపోజ్ చేసుకోవడం వల్ల ఈ రాంగ్ వచ్చింది. ఇప్పుడు 2 లిమిట్స్ ఉన్నాయని తీసుకోవడం వల్ల ఇదంతా రాంగ్ వచ్చింది. కాబట్టి కంపల్సరీ ఎన్ని లిమిట్స్ ఉన్నట్టు? ఒక లిమిటే ఉంది. ఆ 2 లిమిట్స్ లేవు, ఒక లిమిటే ఉందని కన్క్లూజన్ ఇస్తున్నాము. ఈ రాంగ్ ఎందుకు వచ్చిందో రాస్తున్నాను. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దేర్ఫోర్ the sequence లేదంటే which is a contradiction, our supposition is false. The sequence Sn has two limits is wrong. మనం తీసుకున్న 2 లిమిట్స్ అని తీసుకున్నాం చూడండి, అది రాంగ్. కాబట్టి కంపల్సరీ ఎన్ని లిమిట్స్ ఉన్నట్టు? దేర్ఫోర్ the convergent sequence Sn has only one limit. ఒక లిమిటే ఉంటుంది కానీ 2-3 లిమిట్స్ ఉండవు. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ కి ఒక లిమిటే ఉంటుంది. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ యూనిక్ అని చెప్పడం కోసం ఈ థియరం అనమాట. నెక్స్ట్ థియరం మీద డిపెండ్ అయ్యి ఎప్సిలాన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ థియరంలో ఎప్సిలాన్ అంటే మళ్ళీ చేంజ్ అయిపోద్ది. అది మనం గుర్తుంచుకోవాల్సిందే నాన్న. ఓకే, సరే. థర్డ్ థియరం 5 మార్క్స్. వెరీ 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 ఇంపార్టెంట్ థియరం, చాలా ఇంపార్టెంట్ థియరం. షార్ట్ ఆన్సర్ క్వశ్చనే. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. చాలా ఇంపార్టెంట్. ఏంటంట, ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే చాలు, ఆ సీక్వెన్స్ ఏమైపోతుందని ప్రూవ్ చేయాలి? బౌండెడ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అయితే చాలు, బౌండెడే. ఓకేనా? ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే చాలు, అది బౌండెడ్ సీక్వెన్స్ అయిపోతుందని ప్రూవ్ చేయమన్నారు. యాక్చువల్గా ఈ థియరం స్టేట్మెంట్లో కన్వర్జెంట్ అంటే మనకు తెలుసు, కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే తెలుసు డెఫినేషన్. వాట్ ఈజ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్? బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అని ఎప్పుడు అంటాము అంటే కనుక, ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నాను. లెట్ సీక్వెన్స్ Sn ఈజ్ ఎ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ అనమాట. లేదంటే ఆ సీక్వెన్స్కి రేంజ్ సెట్ ఉంటుంది కదా, రేంజ్ సెట్ గురించి స్టార్టింగ్లో చెప్పాము. ఆ సీక్వెన్స్కి రేంజ్ సెట్ ఉంటుంది. రేంజ్ సెట్ మీద మనకి లోవర్ క్లాసెస్లో అప్పర్ బౌండ్ గురించి, లోవర్ బౌండ్ గురించి మాట్లాడాం. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే ఆ సెట్ని ఏమంటామంటే బౌండెడ్ సెట్ అంటాము. ఒక సెట్కి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను, ఒక సెట్ 1 2 3 4 5 ఊరికే రాశాను. ఒక ఎగ్జాంపుల్గా ఒక సెట్ తీసుకున్నాను. ఇది ఒక సెట్. ఈ సెట్కి లోవర్ బౌండ్ ఎంత, అప్పర్ బౌండ్ ఎంత, లోవర్ బౌండ్ ఎంత, అప్పర్ బౌండ్ ఎంత అంటే కనుక, ఈ సెట్కి లోవర్ బౌండ్ గురించి మాట్లాడదాం. లోవర్ బౌండ్ నథింగ్ బట్ ఈ ఎలిమెంట్స్ అన్నిట్లో కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు నాకు 1 less than 2, 1 less than 3, 1 less than 4, 1 less than 5. ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కన్నా 1 చిన్నది. లేదంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టనుకోండి, 1 less than or equal to 1 అని కూడా రాయొచ్చుగా. ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కన్నా 1 చిన్నది. ఓకేనా? అంటే అలా ఇంకా రాయొచ్చు. 1 less than or equal to 5. నెక్స్ట్ 1 less than or equal to 5 ఇక్కడ వరకు రాశాను. ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్, ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్లో కన్నా అన్నిటికన్నా చిన్నదేది? 1 అన్నిటికన్నా చిన్నది. మరి
కాబట్టి 1ని నేను ఇక్కడ ఏమంటున్నానంటే లోవర్ బౌండ్ అంటున్నా. కానీ ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇంకా చెప్పుకోవచ్చు. మనం ఎలా అంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ తీసుకున్నాం. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్‌లో అన్నిటికన్నా చిన్నదేది? 1. కాబట్టి 1ని మనం ఏమంటున్నామంటే లోవర్ బౌండ్ అంటున్నాను. ఈ 1ని లోవర్ బౌండ్ అంటున్నాను. ఆ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా చిన్నదాన్ని లోవర్ బౌండ్ అంటున్నాను. కానీ చూడండి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ సెట్‌లో ఉన్న 5 ఎలిమెంట్స్ కన్నా 0 కూడా ఏమవుతుంది? చిన్నదే. 0 కూడా ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కన్నా చిన్నదే. కాబట్టి 0 కూడా ఏమవుతుంది? లోవర్ బౌండే అవుతుంది. 0 కూడా లోవర్ బౌండే. 0 లోవర్ బౌండ్. నెక్స్ట్ ఇంకా రాయొచ్చు. -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 4, 5, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ సెట్‌లో 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ కన్నా -1 చిన్నది. కాబట్టి -1 కూడా ఏమవుతుంది? లోవర్ బౌండే అవుతుంది. -1 అలా చూస్తే ఈ సెట్‌కి లోవర్ బౌండ్స్ ఏమవుతున్నాయి? ఈ సెట్‌కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఈ సెట్‌కి లోవర్ బౌండ్స్ ఏమవుతున్నాయి? 1, 0, -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. ఇవన్నీ మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్‌కి ఏమవుతున్నాయి అంటే లోవర్ బౌండ్స్ అవుతున్నాయి. మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్‌కి ఇవన్నీ లోవర్ బౌండ్స్. అంటే లోవర్ బౌండ్స్ ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. లోవర్ బౌండ్ అనేది ఒకటే ఉండాలి అని రూల్ ఏం లేదు. చాలా లోవర్ బౌండ్స్ ఉండొచ్చు. చాలా లోవర్ బౌండ్స్ ఉండొచ్చు. ఇన్‌ఫైనైట్ లోవర్ బౌండ్స్ వచ్చినాయి ఈ ఎగ్జాంపుల్‌కైతే. సరే 1 లోవర్ బౌండ్, 0 లోవర్ బౌండ్, -1 లోవర్ బౌండ్, -2 లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ అనేది ఈ సెట్‌కి ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా? ఈ సెట్‌కి ఒక నేమ్ ఇద్దాం. ఏ. ఏ అనే ఈ సెట్‌కి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా? ఎగ్జిస్ట్ అయ్యింది. దొరికినాయి. లోవర్ బౌండ్ అనేది దొరికింది. 1 లోవర్ బౌండ్ దొరికింది. 0 లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ అనేది దొరికింది. ఒకటే దొరకాలని లేదు. చాలా దొరకచ్చు. లోవర్ బౌండ్స్ అయితే దొరికినాయి. కాబట్టి ఆ సెట్‌ని ఏని ఏమని పిలుస్తామంటే బౌండెడ్ బిలో సెట్ అని పిలుస్తాం. బౌండెడ్ బిలో సెట్. ఒక సెట్‌కి లోవర్ బౌండ్ దొరికితే గనక ఆ సెట్‌ని బౌండెడ్ బిలో సెట్ అని పిలుస్తాము. లోవర్ బౌండ్ దొరికితే బౌండెడ్ బిలో సెట్. సరే సిమిలర్లీ అలా అప్పర్ బౌండ్ కూడా చెప్పేద్దాం. అప్పర్ బౌండ్. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ సెట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌లో కన్నా పెద్ద నంబర్ ఏది? 5. 1 కన్నా 5 పెద్దది. 2 కన్నా 5 పెద్దది. 3 కన్నా 5 పెద్దది. 4 కన్నా 5 పెద్దది. ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కన్నా 5 పెద్దది. కాబట్టి 5 ఏమవుతుంది అంటే అప్పర్ బౌండ్. నెక్స్ట్ అలాగే 5 తర్వాత 6. 6 కూడా ఈ నంబర్స్ అన్నిటికన్నా పెద్దదే. కాబట్టి 6 అప్పర్ బౌండ్. అంటే ఇక్కడ నాకు అప్పర్ బౌండ్స్ చెప్పండి. అప్పర్ బౌండ్స్ ఏమవుతున్నాయి? 5 అప్పర్ బౌండ్, 6 అప్పర్ బౌండ్, 7 అప్పర్ బౌండ్, 8 అప్పర్ బౌండ్, 9, 10, 11, 12 ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే అప్పర్ బౌండ్స్ అవుతున్నాయి. అప్పర్ బౌండ్స్ అవుతున్నాయి. అంటే ఈ సెట్‌కి కంపల్సరీ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అప్పర్ బౌండ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ సెట్‌కి అప్పర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అప్పర్ బౌండ్స్ ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. ఇన్‌ఫైనైట్ అప్పర్ బౌండ్స్ ఉండొచ్చు. అంటే ఒక సెట్‌కి లోవర్ బౌండ్ అనేది చాలా ఉండొచ్చు. అప్పర్ బౌండ్స్ కూడా చాలా ఉండొచ్చు. ఒక సెట్‌కి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే గనక ఆ సెట్‌ని బౌండెడ్ బిలో సెట్ అంటాము. ఒక సెట్‌కి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే గనక ఆ సెట్‌ని ఆ సెట్‌ని బౌండెడ్ అబోవ్ సెట్ అంటాం. అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ అబోవ్ సెట్. లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ బిలో సెట్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ బౌండెడ్ అబోవ్ అవుతుంది. బౌండెడ్ బిలో అవుతుంది. అంటే నాకు ఇక్కడ లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. రెండూ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బౌండెడ్ అబోవ్ అవుతుంది. బౌండెడ్ బిలో అవుతుంది. బౌండెడ్ అబోవ్ అయ్యి బౌండెడ్ బిలో అయితే గనక రెండూ అయితే గనక ఆ సెట్‌ని ఏమని పిలుస్తారంటే బౌండెడ్ సెట్ అని పిలుస్తాము. ఆ సెట్‌ని ఏమని పిలుస్తామంటే బౌండెడ్ సెట్. ఓకేనా? ఒక సెట్‌కి మా ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను. ఒక సెట్‌కి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ బిలో సెట్. ఒక సెట్‌కి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ అబోవ్ సెట్.
ఏదైనా ఒక సెట్ బౌండెడ్ బిలో అవ్వాలి, బౌండెడ్ అబోవ్ అవ్వాలి. అప్పుడు 2 ఎగ్జిస్ట్ అయితే గనక ఆ సెట్‌ని మనం ఏమని పిలుస్తామంటే బౌండెడ్ సెట్ అని పిలుస్తాము. బౌండెడ్ సెట్. ఓకేగా? సరే. అలాగే ఇంకొక పాయింట్. ఒక సెట్‌కి లోవర్ బౌండ్స్ ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. చాలా లోవర్ బౌండ్స్ ఉండొచ్చు. అలాగే ఒక సెట్‌కి అప్పర్ బౌండ్ ఒక్కటే ఉండాలని రూల్ ఏం లేదు. చాలా అప్పర్ బౌండ్స్ ఉండొచ్చు. లోవర్ బౌండ్స్ చాలా ఉండొచ్చు. అప్పర్ బౌండ్స్ కూడా చాలా ఉండొచ్చనమాట. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్‌కి నాకు లోవర్ బౌండ్స్, అప్పర్ బౌండ్స్ రాశాను కదా! ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పేస్తున్నాను. ఇంకొక డెఫినేషన్ ఉంది. అది కూడా ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పేస్తున్నా నేను. ఇంకొక డెఫినేషన్ కూడా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌కి లోవర్ బౌండ్స్ ఏమున్నాయి? 1, 0, -1, -2, -3 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లోవర్ బౌండ్సే. ఇవన్నీ లోవర్ బౌండ్సే. ఇవన్నీ లోవర్ బౌండ్సే. కానీ ఇన్ పర్టిక్యులర్ వీటిల్లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏది? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏది? అంటే లోవర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా పెద్ద లోవర్ బౌండ్ ఏది? పెద్ద లోవర్ బౌండ్. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే పెద్ద లోవర్ బౌండ్ ఏది? ఈ నంబర్స్ అన్నిట్లో కన్నా పెద్ద నంబర్ 1. 1 ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. 1 ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనొచ్చు దాన్ని, లేకపోతే ఇన్ఫిమమ్ అని కూడా అంటారు నాన్న. ఇన్ఫిమమ్. ఇన్ఫిమమ్. ఇన్ఫిమమ్ అనొచ్చు లేదా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనొచ్చు. ఈ ఎగ్జాంపుల్‌కి లోవర్ బౌండ్స్ చాలా ఉన్నాయి. చాలా లోవర్ బౌండ్స్ ఉన్నాయి. ఉన్న లోవర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా పెద్ద లోవర్ బౌండ్ ఎంత అంటే 1. కాబట్టి ఆ 1ని మనం ఏమని పిలుస్తామంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనొచ్చు లేదా ఇన్ఫిమమ్ అనొచ్చు. మరి లోవర్ బౌండ్స్ ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. కానీ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ మాత్రం ఒక్కటే ఉంది. అంటే ఇన్ఫిమమ్ ఒకటే ఉంటది. లోవర్ బౌండ్స్ చాలా ఉండొచ్చు. ఇన్ఫిమమ్ మాత్రం ఒకటే. అలాగే మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్‌కి 5, 6, 7, 8 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటంటే అప్పర్ బౌండ్స్. అప్పర్ బౌండ్స్. ఇవన్నీ అప్పర్ బౌండ్స్. 5 అప్పర్ బౌండ్, 6 అప్పర్ బౌండ్, 7, 8 ఇవన్నీ అప్పర్ బౌండ్స్. ఈ అప్పర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ ఏది? అన్నిటికన్నా చిన్న అప్పర్ బౌండ్ ఏది? అన్నిటికన్నా చిన్న అప్పర్ బౌండ్ 5. ఇది స్మాలెస్ట్ అప్పర్ బౌండ్. స్మాలెస్ట్ అప్పర్ బౌండ్. స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ అనొచ్చు లేదా సుప్రీమమ్ అని కూడా అనొచ్చు. సుప్రీమమ్. సుప్రీమమ్. సుప్రీమమ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్స్ చాలా ఉన్నాయి. కానీ స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ మాత్రం ఒక్కటే ఉంది. 5 ఒక్కటే ఉంది. కాబట్టి సుప్రీమమ్ అనేది యూనికే. లోవర్ బౌండ్స్ ఇన్ఫైనైట్ ఉండొచ్చు. అప్పర్ బౌండ్స్ ఇన్ఫైనైట్ ఉండొచ్చు. కానీ ఇన్ఫిమమ్ మాత్రం ఒకటే. సుప్రీమమ్ మాత్రం ఒకటే. ఇన్ఫిమమ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్స్. లోవర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా పెద్దది. సుప్రీమమ్ నథింగ్ బట్ లీస్ట్ అప్పర్ బౌండ్. సుప్రీమమ్ నథింగ్ బట్ లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్. స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ అంటారు. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటారు. నథింగ్ బట్ అప్పర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా చిన్న అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా చిన్న అప్పర్ బౌండ్‌ని సుప్రీమమ్ అంటారు. లోవర్ బౌండ్స్ అన్నిట్లో కన్నా పెద్ద లోవర్ బౌండ్‌ని ఇన్ఫిమమ్ అంటారు. ఓకేనా? అంటే ఎక్కడైనా సరే జనరల్‌గా ఒక సుప్రీమమ్, ఇన్ఫిమమ్ అన్నా అనుకోండి. సుప్రీమమ్, ఇన్ఫిమమ్. సుప్రీమమ్ అన్నాను అంటే కంపల్సరీ అదేంటి? సుప్రీమమ్ నథింగ్ బట్ లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండేగా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌కి సుప్రీమమ్ ఏంటిది? 5. 5 ఆల్రెడీ ఏంటిది? అప్పర్ బౌండే. 5 ఆల్రెడీ అప్పర్ బౌండే. కాకపోతే లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే సుప్రీమమ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్ అవుతుంది. అలాగే ఇన్ఫిమమ్. ఇక్కడ 1 అనేది ఇన్ఫిమమ్. కానీ ఫస్ట్ 1 ఏమవుతుంది? లోవర్ బౌండ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫిమమ్ అయిందంటే కంపల్సరీ ఫస్ట్ ఏమవ్వాలి? లోవర్ బౌండ్ అవ్వాలి. ఇన్ఫిమమ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ బౌండ్ అవ్వాలి. ఓకేనా? సరే. ఇక్కడ నేను ఈ డెఫినిషన్ ఎందుకని చెప్పానంటే ఆల్రెడీ ఇక్కడ నాకు బౌండెడ్ డెఫినిషన్ చెప్పాలి అంటే బౌండెడ్ అబోవ్ గురించి, బౌండెడ్ బిలో గురించి డిస్కస్ చేయాలి. అంటే అప్పర్ బౌండ్ గురించి, లోవర్ బౌండ్ గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ ఈ డెఫినిషన్ వరకు చాలు మనకి బౌండెడ్ కావాలంటే. కానీ ఇవి ఎక్సెస్‌గా చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్‌లో మనకి ఇన్ఫిమమ్, సుప్రీమమ్ గురించి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను. ఆ డెఫినిషన్స్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకున్నాను. ఓకేనా? లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, బౌండెడ్ అబోవ్, బౌండెడ్ బిలో, బౌండెడ్,
ఇన్ఫిమమ్, సుప్రీమమ్. ఈ డెఫినేషన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఓకే. సరే, మన థీరంలోకి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ థీరం ఏమన్నాడంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అన్నాడు. అంటే ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుంటా ఆ సీక్వెన్స్ని ఏమని ప్రూవ్ చేయాలి? బౌండెడ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. బౌండెడ్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పాలి అంటే ఒక సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పాలి అంటే దాని రేంజ్ సెట్ బౌండెడ్ అయితే చాలు. సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతుంది. దాని రేంజ్ సెట్ బౌండెడ్ అయితే సీక్వెన్స్ కూడా బౌండెడ్ అయిపోతుంది. అదొక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. Sn ఈక్వల్ టు -1 మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సీక్వెన్స్లో ఏముంటాయి? టర్మ్స్ ఏముంటాయి ఈ సీక్వెన్స్లో? -1 డొమైన్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. కోడొమైన్ S1 S2 S3 S4 S5 అండ్ సో ఆన్. టర్మ్స్ ఏముంటాయి? -1 1 -1 1 -1 1 అండ్ సో ఆన్. ఇక్కడ సీక్వెన్స్లో ఏమున్నాయి టర్మ్స్? ఈ సీక్వెన్స్లో టర్మ్స్ ఏమున్నాయి అంటే -1 1 -1 1 -1 1 -1 1 అండ్ సో ఆన్. ఆ సీక్వెన్స్లో టర్మ్స్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. సీక్వెన్స్లో టర్మ్స్ మాత్రం ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. మరి దీని రేంజ్ సెట్ ఏంటి? ఈ ఎగ్జాంపుల్ రేంజ్ సెట్ ఏంటిది? ఈ ఎగ్జాంపుల్కి రేంజ్ సెట్ అంటే కోడొమైన్లో ఉన్నాయే రేంజ్ సెట్లోకి వస్తాయి. కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్సే అంటే సీక్వెన్స్లో ఉన్న టర్మ్సే రేంజ్ సెట్లో రాస్తాము. కాకపోతే రిపీటెడ్వి రాయము, ఒక్కసారి రాస్తాం. రిపీటెడ్గా రాయము, ఒక్కసారి రాస్తాం. సీక్వెన్స్లో ఉన్న టర్మ్సే రేంజ్ సెట్లోకి వస్తాయి, రిపీటెడ్గా రాయకూడదు. అంటే ఏముంటే ఇక నాకు -1 1. ఓకేనా? సీక్వెన్స్లో టర్మ్సే రేంజ్ సెట్లో రాయాలి, కాకపోతే రిపీటెడ్ రాయకుండా రాస్తే -1 1. ఇప్పుడు ఈ రేంజ్ సెట్ యాక్చువల్గా ఈ సీక్వెన్స్ చూడండి. ఈ సీక్వెన్స్ చూడడానికి ఇన్ఫైనైట్. సీక్వెన్స్ ఎప్పుడు ఇన్ఫైనైటే. సీక్వెన్స్ అనేది ఎప్పుడు ఇన్ఫైనైటే. మరి దాని రేంజ్ సెట్ చూడండి. రేంజ్ సెట్ ఫైనైట్. రేంజ్ సెట్ మాత్రం ఫైనైట్ అవుతుంది. మరి ఈ రేంజ్ సెట్కి లోవర్ బౌండ్ ఎంత అంటే అన్నిటికన్నా చిన్నది -1. అప్పర్ బౌండ్ ఎంత? అన్నిటికన్నా పెద్దది 1. అంటే ఈ సెట్కి రేంజ్ సెట్కి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది, అప్పర్ బౌండ్ కూడా ఎగ్జిస్ట్ అయింది. అన్నిటికన్నా చిన్నది, అన్నిటికన్నా పెద్దది ఎగ్జిస్ట్ అయింది. అంటే లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఈ సెట్ బౌండెడ్ బిలో అవుతుంది, ఇదే సెట్ బౌండెడ్ అబోవ్ కూడా అవుతుంది. బౌండెడ్ బిలో అయ్యింది, బౌండెడ్ అబోవ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఈ రేంజ్ సెట్ ఏమవుతుంది? బౌండెడ్ సెట్ అయింది. ఈ రేంజ్ సెట్ అనేది బౌండెడ్ సెట్ అయింది. రేంజ్ సెట్ బౌండెడ్ సెట్ అయింది కాబట్టి ఈ సీక్వెన్స్ని కూడా ఏమని పిలుస్తాను నేను? బౌండెడ్ సీక్వెన్స్ అని పిలుస్తాను. సీక్వెన్స్ని చూడగానే బౌండెడే కాదా మనకు తెలీదు. సీక్వెన్స్ అనగానే ఇన్ఫైనైట్ అంటే అసలు బౌండెడ్ కాదు అన్నట్టు కనబడింది. సీక్వెన్స్ బౌండెడా కాదా చెప్పాలంటే దాని రేంజ్ సెట్ చూసుకుని చెప్పాలి. రేంజ్ సెట్ బౌండెడా కాదా అయితే రేంజ్ సెట్ బౌండెడ్ అయితే సీక్వెన్స్ కూడా బౌండెడే. రేంజ్ సెట్ అన్బౌండెడ్ అయితే సీక్వెన్స్ కూడా అన్బౌండెడే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి మాత్రం రేంజ్ సెట్ బౌండెడ్ కాబట్టి సీక్వెన్స్ కూడా బౌండెడే అంటాము. మన ఈ థీరం ఏంటి? ఈ థీరం ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకొని సీక్వెన్స్ని బౌండెడ్ అని చెప్పమంటున్నాడు. సీక్వెన్స్ని బౌండెడ్ అని చెప్పాలి అంటే రేంజ్ సెట్ బౌండెడ్ అని చెప్తే సరిపోతుంది. ఓకేగా? సరే, దానికోసం ఈ సీక్వెన్స్ ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటున్నాను. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా? కన్వర్జెంట్ సీక్వెన్స్ అనగానే డెఫినేషన్ రాసేస్తున్నాను. కన్వర్జెంట్ సీక్వెన్స్ ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నాను. Let sequence Sn is a convergent sequence.
ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటున్నాను. డేటా అది ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ లెట్ ఇట్ బి కన్వర్జెస్ టు ఎల్ అంటున్నాను. లెట్ ఇట్ బి కన్వర్జెస్ టు ఎల్. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను, అది ఎల్ అనే లిమిట్కి కన్వర్జెంట్ అవుతున్నట్టు సపోజ్ చేసుకుంటున్నాను. అంటే దాని డెఫినేషన్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that for n belongs to capital N mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఓకే, ఇలా సపోజ్ చేసుకున్నాను. సరే, ఈ కండిషన్ నుంచి ఆల్రెడీ మనం నోట్ అనే ఒక పాయింట్ తీసుకొని చెప్పాను. ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఎస్ఎన్ లైస్ బిట్వీన్ అనేసి ఒక ఈక్వేషన్ చెప్పాను. నోట్ దగ్గర స్టార్టింగ్లో చెప్పాను. ఆ పాయింట్కి యూజ్ చేసుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ ఎస్ఎన్ లైస్ బిట్వీన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అండ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా, ఈ పాయింట్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సరే, ఈ థీరంలో నేను ఎప్సిలాన్ అంటే 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ థీరంలో ఎప్సిలాన్ అంటే 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెట్ చూజ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1. అయితే ఆ ఈక్వేషన్లో ఎప్సిలాన్ చోట 1 పెట్టామనుకోండి, ఎంత అవుతుంది? నెంబరింగ్ ఇచ్చేద్దాం. ఈక్వేషన్ 1, దెన్ ఈక్వేషన్ 1, then from equation 1 L minus 1 less than Sn less than L plus 1 for all n greater than or equal to m. Equation 2. ఓకే, సరే, ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుని డెఫినేషన్ మొత్తం రాశాను. ఇన్ పర్టికులర్ ఎప్సిలాన్ అంటే 1 అని తీసుకున్నా ఈ థీరం కోసం. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుని డెఫినేషన్ రాశాను, అంతే, ఏం చేయలేదు. ఇన్ పర్టికులర్ ఎప్సిలాన్ అంటే 1 పెట్టాను. మనం ప్రూవ్ చేయాల్సిన సీక్వెన్స్ Sn అంటే బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. సరే, ఈ బౌండెడ్ అని చెప్పడం కోసం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కండిషన్ చూడండి. L minus 1 less than Sn, ఇక్కడ వరకు చాలు. ఫర్ ఆల్ n greater than or equal to m, అది రాస్తున్నాను. L minus 1 less than Sn for all n greater than or equal to m. ఓకే, ఆ పాయింట్ మీనింగ్ రాస్తున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎక్కడి నుంచి? m నుంచి అంతకన్నా ఎక్కువ న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ, m నుంచి అంతకన్నా ఎక్కువ అంటే m, m+1, m+2, m+3, m+4 వీటిలన్నిటికీ అండ్ సో ఆన్ ప్రతి టర్మ్కి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది కదా. అంటే m నుంచి Sm L minus 1 n ఈక్వల్ టు m అని తీసుకుంటున్నాను. n ఈక్వల్ టు m, m నుంచి అంతకన్నా ఎక్కువ m+1, m+2, m+3, m+4, m+5 అండ్ సో ఆన్. ఈ ప్రతి న్యాచురల్ నెంబర్కి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే L minus 1 less than Sm అని రాయొచ్చు, L minus 1 less than Sm+1 అని రాయొచ్చు, L minus 1 less than Sm+2 అని రాయొచ్చు, L minus 1 less than Sm+3 అండ్ సో ఆన్. ఓకేనా, ఈ టర్మ్స్ అన్నిటికీ ఇదిగోండి m నుంచి అంతకన్నా ఎక్కువ వాటిలన్నిటికీ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది రాశాను. Smకి సాటిస్ఫై చేసింది, Sm+1కి సాటిస్ఫై చేసింది, Sm+2కి సాటిస్ఫై చేసింది. మరి ఇవి కాకుండా m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికైతే సాటిస్ఫై చేసింది, m నుంచి ఎక్కువ వాటికి సాటిస్ఫై చేసింది. మరి m కన్నా తక్కువ టర్మ్స్కి ఇది సాటిస్ఫై చెయ్యడం లేదు అనేక మీనింగ్.
ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి సాటిస్ఫై చేస్తుంది అంటే ఎం కన్నా తక్కువ వాటికైతే సాటిస్ఫై చేయడం లేదు. ఎం కన్నా తక్కువ అంటే ఏమవుతుంది? m-1 ఎం కన్నా తక్కువ, m-1, m-2, m-3 అండ్ సో ఆన్ టు 1. ఓకేనా? వాటికేమో సాటిస్ఫై చెయ్యడం లేదు. ఈ కండిషన్ సాటిస్ఫై చేయడం లేదు. చెయ్యడం లేదు అంటే మీనింగ్ ఏంటి? L-1 గ్రేటర్ దాన్ S1, L-1 గ్రేటర్ దాన్ S2, L-1 గ్రేటర్ దాన్ SM-2, L-1 గ్రేటర్ దాన్ SM-1 సాటిస్ఫై చేయడం లేదు. ఓకేనా? ఎం నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి సాటిస్ఫై చేసింది, ఎం నుంచి తక్కువ వాటికి సాటిస్ఫై చేయలేదు. ఓవరాల్గా కండిషన్ చూడండి. న్యాచురల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్, m-2, m-1, m+1, m+2, m+3 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ వచ్చే ప్రతిదీ న్యాచురల్ నెంబర్. అన్ని న్యాచురల్ నెంబర్స్కి నేను రాశాను ఈ కండిషన్స్. ప్రతి న్యాచురల్ నెంబర్కి నేను సమ్ కండిషన్స్ అనేవి రాశాను. ప్రతి న్యాచురల్ నెంబర్కి రాశాను. వాటిల్లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా కొన్నిటిని. ఇక్కడ వచ్చే కండిషన్స్ బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చిన కండిషన్స్ బట్టి ఈ కండిషన్స్లో స్మాలెస్ట్ ఏది? ఫస్ట్ కండిషన్లో స్మాలెస్ట్ ఏది? S1. సెకండ్ కండిషన్లో స్మాలెస్ట్ ఏది? ఫస్ట్ కండిషన్లో S1. సెకండ్ కండిషన్లో స్మాలెస్ట్ ఏది? S2. నెక్స్ట్ m-2 దగ్గర స్మాలెస్ట్ SM-2, SM-2, SM-1. నెక్స్ట్ ఈ కండిషన్లో స్మాలెస్ట్ ఏది? L-1. ఈ కండిషన్లో స్మాలెస్ట్ ఏది? L-1. ఈ కండిషన్లో స్మాలెస్ట్ L-. ఇక్కడి నుంచి L-1 అన్నిటికన్నా చిన్నది కాబట్టి రిపీటెడ్ రాయకుండా ఒక్కసారి L-1 ఒక్కసారి రాశాను. ఇక్కడ వచ్చిన కండిషన్స్ బట్టి లెస్ దాన్ చిన్నది అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఏవైతే చిన్నవి అవుతున్నాయో అవి మాత్రమే ఒక చోట తీసుకున్నాను. దాన్ని ఒక సెట్గా రాశాను. వీటిల్లో మినిమం నాకు కావాలి. ఈ మినిమం వాల్యూ, వీటిల్లో మినిమం వాల్యూ ఉంటుంది కదా, మినిమం వాల్యూ, ఆ వాల్యూ నాకు కావాలి. మినిమం వాల్యూ అక్కడ ఉన్న వాటిల్లో మినిమం వాల్యూ దాన్ని ఏమని నేమిస్తున్నామంటే K1 అని నేమిస్తున్నాను. మినిమం వాల్యూకి K1 అని నేమిస్తున్నాను. ఇక్కడ S1, S2 ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ వచ్చిన ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే వీటిల్లో చిన్నది, ఈ సెకండ్ కండిషన్లో చిన్నది, థర్డ్ కండిషన్లో చిన్నది, సెవెంత్ కండిషన్లో చిన్నది, 100 కండిషన్లో చిన్నది. రిపీటెడ్గా వస్తే ఒకసారి రాశాను. ఓకే, వాటిల్లో మినిమం దాన్ని ఏమనుకుంటున్నా? చిన్నదాన్ని K1 అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ S1 అనుకోండి. అన్నిటికన్నా చిన్నది S1 అనుకోండి. అప్పుడు K1 అంటే ఎంత అవుతుంది? S1 అవుతుంది. K1 అంటే S1. అంటే ఈ కండిషన్ K1 అంటే S1 కదా. ఇప్పుడు రాసుకోవచ్చు దీన్ని L-1 గ్రేటర్ దాన్ K1 అని రాయొచ్చు. నథింగ్ బట్ K1 లెస్ దాన్ L-1 అని రాయొచ్చు. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను. K1 లెస్ దాన్ L-1 అని రాయొచ్చు. ఒకవేళ అన్నిటికన్నా చిన్నది S2 అయిందనుకోండి. S2 అన్నిటికన్నా చిన్నది S2 అయితే కనుక అప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసి K1 లెస్ దాన్ L-1, K1 లెస్ దాన్ L-1. S2 చిన్నది అయితే S2 ప్లేస్లో K1 లెస్ దాన్ L-1. ఒకవేళ అన్నిటికన్నా చిన్నది SM-1 అయిందనుకో, అప్పుడు K1 ఏమవుతుంది? K1 అంటే SM-1. SM-1 ప్లేస్లో K1 లెస్ దాన్ L-1. K1 లెస్ దాన్ L-1. ఒకవేళ అన్నిటికన్నా చిన్నది L-1 అయిందనుకోండి, అప్పుడు K1 ఎంత? L-1. అంటే L-1 ప్లేస్లో K1 లెస్ దాన్ SM. K1 లెస్ దాన్ SM అని రాయొచ్చు. ఓకేనా? అలా ప్రతి చోట కండిషన్ K1 లెస్ దాన్ L
minus 1, sorry, K1 less than SM, K1 less than SM, K1 less than SM plus 1, K1 less than next conditions. ఈ కండిషన్ రాస్తున్నాను. K1 less than SM, K1 less than SM plus 1, K1 less than SM plus 2 and so on. అండ్ సో ఆన్ ఇలా రాయొచ్చు. కండిషన్స్ అన్నీ ఇలా రాయొచ్చు. అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి దొరికిన కండిషన్స్ అన్నిటిని క్లబ్ చేసుకొని చూడండి. ఇక్కడ దొరికిన కండిషన్స్ అన్నిటిని క్లబ్ చేసుకొని చూసి, ఇవన్నీ కండిషన్స్ అన్ని క్లబ్ చేసుకొని చూసి, ఇదేమో S1కి, ఇది S2కి, ఇది S3కి, S4కి, SM-1కి, ఇది M నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్న వాటికి అన్నిట్లో కూడా చూడండి. ఫస్ట్ టర్మ్ దగ్గర K1 చిన్నది, సెకండ్ టర్మ్ దగ్గర K2 చిన్నది, థర్డ్ టర్మ్ దగ్గర K1 చిన్నది, అలా M నుంచి అంతకన్నా ఎక్కువ వాటి దగ్గర కూడా K1 చిన్నది. అంటే 1 నుంచి ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్నిట్లో కన్నా ఏది చిన్నది వస్తుంది? K1 చిన్నది వస్తుంది. 1 నుంచి 1, 2, 3, 4 అండ్ సో ఆన్, M+1, M+2 అండ్ సో ఆన్, ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్నిట్లో కన్నా K1 చిన్నది అని వచ్చింది. K1 చిన్నది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఎలా రాస్తున్నానంటే డైరెక్ట్ ఇక్కడ కండిషన్ ఏమని రాస్తున్నానంటే మనం చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ రాస్తున్నానండి, లెట్ K1 ఈక్వల్ టు మినిమం ఆఫ్ S1, S2, S3, S4, S5 అండ్ సో ఆన్, SM-1, L-1. వీటికి అన్నిటికీ యూజ్ చేస్తే నాకు ఏమని వచ్చింది కండిషన్? దట్ ఇంప్లైస్ K1 less than S1, S2, S3, S4 and so on, SM plus 1 అన్నిట్లోనూ కాబట్టి SN for all n belongs to capital N. ఫస్ట్ టర్మ్ దగ్గర K1 చిన్నది, ఫర్ ఆల్ అన్నాను. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 S1 కన్నా K1 చిన్నది, 2 S2 కన్నా K1 చిన్నది, 3 S3 కన్నా K1 చిన్నది. అలా న్యాచురల్ నెంబర్స్ అంటే ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్ అని. ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్లో ఇన్ఫైనైట్ టర్మ్స్ దగ్గర K1 చిన్నది కాబట్టి ఫర్ ఆల్ అని రాశాను అక్కడ. అండ్ లెట్ సిమిలర్లీ K2 ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్, అంటే ఈ కండిషన్ తీసుకొని చేస్తున్నాను. సేమ్ అలాగే ప్రాసెస్ చేస్తే అది డైరెక్ట్ రాసేయచ్చు. ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇంకొక దాన్ని క్లియర్లీ రాసేస్తున్నాము. K2 ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ S1, S2, S3 అండ్ సో ఆన్, SM-1, L+1. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమని ఎగ్జిస్ట్ అయ్యింది? K2ని అన్నిటికన్నా పెద్దదని వస్తుంది. K2ని అన్నిటికన్నా పెద్దది. అలా K1 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా సిమిలర్లీ K2 రాసా. ఇప్పుడు రెండింటికి క్లబ్ చేసి చెప్పండి. K1 less than SN, SN less than K2 for all n belongs to N. That implies K1 less than SN less than K2 for all n belongs to capital N. అంటే S1 వాల్యూ n ఈక్వల్ టు 1 అయితే S1 వాల్యూ K1కి K2కి మధ్యలో ఉంది. S2 వాల్యూ K1 K2కి మధ్యలో ఉంది. S100 వాల్యూ K1 K2కి మధ్యలో ఉంది. S1000 వాల్యూ K1 K2. అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్ము K1కి K2కి మధ్యలోనే ఉంది. అంటే ఆ సీక్వెన్స్కి ఏం దొరుకుతున్నట్టు? బౌండ్స్ అనేవి, అంటే ఇవి దాటెళ్ళవి. ఈ K1 K2 మధ్యలో ఉన్నవి అంటే బౌండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఆ సీక్వెన్స్ ఏమని పిలుస్తాను? బౌండెడ్ సీక్వెన్స్ అని పిలుస్తాను. దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్. అదేగా మనం ప్రూవ్ చేయమన్నది. కన్వర్జెంట్ అని తీసుకున్నాను, బౌండెడ్ అని చెప్పేశాను. దీని మీనింగ్ S1 వాల్యూ K1 K2కి, S2 వాల్యూ K1 K2కి, S3 వాల్యూ K1, అలా సీక్వెన్స్లో ఉన్న ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్ని K1 K2 మధ్యలోనే ఉన్నాయి. అంటే ఆ సీక్వెన్స్కి బౌండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. కాబట్టి ఆ సీక్వెన్స్ ఏంటిది? బౌండెడ్ సీక్వెన్స్ అంటాము. చాలా ఇంపార్టెంట్ థియరం నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ థియరమ్స్ కంటిన్యూ చేద్దాం.